అమెరికాను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ. కోళ్ల పరిశ్రమకు లాక్డౌన్. అమెరికాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలో పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండడంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకైనా మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల్లో H7N9, H5N1 వైరస్ రకాల బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం కానున్నాయి. సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదల అవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నప్పుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తాకినప్పుడు వైరస్ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ స్వల్ప అనారోగ్యం చోటు చేసుకుంది. మరికొన్ని కేసుల్లో కళ్ళు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణించే ఛాన్స్ లేకపోలేదంటున్నారు వైద్యులు. బర్డ్ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకున్న తర్వాతే చికిత్స తీసుకుంటూనే ఉండాలని చెప్తున్నారు.